హానికారక భావాల రాసుల గురించి చెప్పుకున్నాం. అంటే లగ్నమునకు హానికారక రాసులు ఏమిటి, గ్రహాలు ఏంటివి ముందు వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి అది ఒక టేబుల్ ఫార్మెట్లో మీరు రాసుకోవడానికి ఇప్పుడు చెప్తాను. ఒకటి, మేష లగ్నానికి హానికారక రాసులు మీనము, వృశ్చికము. హానికారక గ్రహాలు శని, బుధ. అదే వృషభ లగ్నములకు మకర, తుల. హానికారక గ్రహము గురు, కుజ. అదే మిథున లగ్నములకు వృషభ, మకరం. ఇక్కడ హానికారక గ్రహాలు గుర, కుజ, చంద్ర. కర్కాటకములకు వృషభ, ధనుషు. గ్రహాలు రవి, శుక్ర. సింహ లగ్నములకు మీనము, కర్కాటకము హానికారక రాశులు. హానికారక గ్రహాలు శని, బుధ, గురు. కన్య లగ్నములకు కుంభము, మేషము, సింహము. హానికారక గ్రహాలు గురు, శుక్ర. తులా లగ్నములకు వృషభ, కన్య, రవి, కుజ హానికారక గ్రహాలు. వృశ్చిక లగ్నములకు మేషము, మిథునము, తుల హానికారక రాశులు. హానికారక గ్రహాలు శుక్ర, గురు. ధనుసుకి కర్కాటక, వృశ్చిక హానికారక రాశులు. హానికారక గ్రహాలు శని, బుధ. మకర లగ్నములకు మిథునము, వృశ్చికము. హానికారక గ్రహాలు కుజ, గురు. కుంభలగ్నములకు హానికారక రాశులు కర్కాటక, కన్య, తుల. హానికారక గ్రహాలు గుర, రవి. మీన లగ్నములకు కన్య, తుల, కుంభము. కుజ, శుక్రులు హానికారక గ్రహములు. ఇవి మనం మీరు ఒక టేబుల్ ఫార్మాట్లో రాసుకొని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మనం ఇప్పుడు కుల దైవం గురించి చెప్పుకుంటాం. కులదైవతల శాపం అంటే కులదైవం అన్న కులదేవత అన్న ఒకటే. ఇది మన కుటుంబానికి సంబంధించినది. మన తండ్రి, తాత ముత్తాతలు హయాంలో ఒక దేవతని కానీ ఒక దైవాన్ని కానీ పూజిస్తూ అలాగా తరం మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారు. కొలవడం మానేస్తారు. నెమ్మదిగా తర్వాత తరాలు దాన్ని వదిలేయడం వల్ల ఆ దేవత తన యొక్క కోరిక తీర్చడం లేదు కాబట్టి మనకు ఒక కష్టాన్ని కలిగిస్తుంది. అదే దైవశాపం అంటారు. దైవశాపం గురైనప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఏ విషయంలో కూడా రాణించము. కులదైవ శాపం ఉన్నా లేదని తెలుసుకోవడం ఎలా? ముందు జాతక చక్రం లేని వాళ్ళు గురించి మాట్లాడతారు. నిజానికి నిదర్శనం అందరికీ పనికొస్తాయి. ఎవరి కుల దేవత శాపం ఉందో వారి పూజకు కూర్చున్నప్పుడు తరచుగా పూజ దగ్గర దీపం ఆరిపోతుంది. 16 ఏళ్ల వయసులోపు కనిపిల్లలకు అకారణంగా కడుపు నొప్పి వస్తుంది. ఎంత చేసినా తల్లి సంతోషపడదు. పిన్న తల్లి, పెద్దమ్మ పిల్లలతో ఊరికే గొడవలు వస్తుంటాయి. ఈ చంద్రుడు రోహిణి రాశిలో ఉన్నప్పుడు తల్లి భార్యకు, అస్తలో ఉన్నప్పుడు తల్లి మావయ్యకు, శ్రావణంలో ఉన్నప్పుడు వయసులో పెద్దవారితో ఊరికనే గొడవలు వస్తుంటాయి. ఇంటిలో సంతోషం ఉండదు. అందిన ముద్ద నోటికి దొరకదు, నోటి దాకా వెళ్ళదు. ఏది చేసినా ఫలించదు. ఇలాంటి లక్షణాలు కులదైవ శాపము ఉన్నట్టే. ముందు శాపం తొలగాలంటే 2 ప్రయత్నాలు చేసుకోవాలి. ఒకటి, శాపం తొలగించుకోవడానికి మనం పరిహారం చేసుకోవాలి. రెండోది, అదృష్టవంతుడు కావడానికి ప్రయత్నం చేయాలి. కులదైవ శాపం ప్రధానంగా ఇది ఆమెకు నిదర్శనం కల్పిస్తుంది. ఆమె పూజ ఆఫ్ చేయడానికి ఎక్కువ పరిణామాలు వస్తాయి. అంటే ఇది జాతక చక్రంలో ఏ విధంగా మనం చూస్తాం.
మీకు ఇప్పుడే చెప్పుకున్నాం. హానికారక భావాలు ఏ లగ్నానికి ఏవనివి. హానికారక భావ అధిపతి చతుర్థంలో ఉన్న, అంటే 4వ భావంలో ఉన్న, చతుర్థాధిపతి హానికారక భావంలో ఉన్న, హానికారక భావాధిపతి చతుర్మి యొక్క నక్షత్రంలో ఉన్న, చతురాధిపతి హానికారక భావాధిపతి రాశిలో ఉన్న కులదైవ శాపం ఉన్నట్టే. అంటే ఈ దైవ శాపం పోవాలంటే దానికి రెమెడీ తప్పనిసరి. ఇది మనం చతుర్థాధిపతికి శాప నివారణ అంటే పరిహారం చేసుకుంటాం. ఆ రెమెడీ చేసుకోవడం వల్ల మనకి ఈ కులదైవ శాపం పోతుంది. అయితే ఇక్కడ మన ఇన్ జనరల్గా మనం చెప్పుకోవాలంటే రాహువు కుజుడు కలిసి ఉన్నప్పుడు కూడా కులదైవ శాపం వస్తుంది, అంటే అమ్మవారి శాపం వస్తుంది. అలాగే రాహువు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు కూడా దేవతా శాపం అంటే దైవం యొక్క శాపం మనకు కనబడుతుంది చార్ట్. కాబట్టి వాళ్ళకి పరిహారం చేసుకుని మన పూర్వీకులను ఎవరు మన కులదైవమో అని తెలుసుకొని ఆ కులదైవానికి మనం పూజ చేసుకున్నట్లయితే మనకి జీవితంలో కలిగే నష్టాలు కష్టాలు పోయి మంచి ఫలితాలను మన జీవితంలో పొందగలం. ఇది తథ్యం. కాబట్టి మీరు దీన్ని ఆచరించండి. ఆచరించి ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు జీవితంలో మంచి ఫలితాలను పొందగలరు. కులదైవ శాపములకు మీకు కులదైవ శాపం అక్కడ ఏ గ్రహం కనబడుతుంది అది చూసుకోండి. ఆ దేవత ఎవరు? రవి అయితే విష్ణుమూర్తి, లేదా శివుడు, చంద్రుడైతే పార్వతి, కుజుడైతే దుర్గాదేవి, రాహు అయితే దుర్గాదేవి, బుధుడైతే విష్ణుమూర్తి, గురుడైతే గురుదైవులు, గురు సమానులు, విష్ణుమూర్తి, శివులు వీరు వస్తారు. అలాగే శుక్రుడైతే లక్ష్మీదేవి, శాంతి స్వరూపం లలితాదేవి. ఆ తర్వాత నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఎవరికి ఏ ప్లానెట్ ఉండి హానికారకంగా వస్తే ఏ దేవతను పూజించాలి అన్నది కూడా మీకు సవివరంగా చెప్తాను. కేతు అంటే గణపతి. కాబట్టి ఈ ప్లానెట్స్కి మీకు ఇన్ జనరల్గా నేను చెప్పింది, కానీ మీకు సంపూర్ణంగా ఏ రాశిలో ఎవరుంటే, ఈ హానికారక భావాల్లో ఎవరుంటే ఎవరిని పూజించాలి, ఎలా చేయాలి అన్నది కూడా నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. అప్పటి వరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కిందని మీ పెట్టి మీరు నా ఫోన్ నెంబర్కి కానీ లేదా కామెంట్స్ కానీ పెట్టి మీరు మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు.